హలో అందరికీ. ఇప్పుడైతే నేను నైట్ డ్యూటీ నుండి వస్తున్నాను. ఎందుకు స్వెటర్ వేసుకున్నా అనుకుంటున్నారా? నిన్న వర్షం పడిందండి. వెదర్ కొంచెం కూల్‌గా ఉంది. సో, అందుకని నేనైతే స్వెటర్ వేసుకున్నాను. ఈరోజు మీకు నేను సింగపూర్‌లో నైట్ డ్యూటీ ప్రాసెస్ ఎలా ఉంటదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింగపూర్‌లో నైట్ డ్యూటీ టైమింగ్స్ అయితే 8 పీఎం నుండి 8 ఏఎం వరకు ఉంటాయి. యాజ్ యూజువల్ మన ఇండియాలో ఉన్నట్టుగానే. బట్ కొన్ని హాస్పిటల్‌లో 9 పీఎం నుండి 7 ఏఎం వరకు మాత్రమే ఉంటది. బట్ మా హాస్పిటల్‌లో మాత్రం 8 పీఎం నుండి 8 ఏఎం వరకు ఉందండి. అండ్ సింగపూర్‌లో నైట్ డ్యూటీస్ అనేది మంత్లీ 4-6 మాత్రమే ఉంటాయి ప్రతి ఒక్క స్టాఫ్‌కి. బట్ ఎవరైనా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా నైట్స్ కావాలి అని అంటే వాళ్ళు మంత్లీ 8 నైట్స్ అలా చేసుకోవచ్చండి. అది కూడా స్టాఫ్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. కొన్ని టైమ్స్ ఎవరైనా ఎంసీ తీసుకున్నా కానీ సిక్ లీవ్ తీసుకొని వాళ్ళు రాలేదు అని అంటే మనల్ని కాల్ చేసి పిలిస్తే మనం వెళ్ళొచ్చు. అండ్ ఎవరైనా మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి డ్యూటీ చేయాలని ఇష్టం లేకపోతే నైట్ డ్యూటీ వాళ్ళు స్వాప్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉంటవి. డ్యూటీ ఎక్స్చేంజెస్ అనేది కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇంకేంటి అంటే నైట్ డ్యూటీ అనేది కంటిన్యూస్‌గా మన ఇండియాలో 10 నైట్ డ్యూటీస్ ఉంటాయి కదా! బట్ సింగపూర్‌లో ఏంటి అంటే వీక్లీ 2 నైట్స్ ఉంటది. లేదా అంటే ఇంక హోల్ మంత్ 4-6 అంటే వీక్లీ 2 నైట్స్ గానీ, 2 వీక్లీ 2 నైట్స్ గానీ అలా వస్తవి. సో, ఫైనల్‌గా నా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికైతే నేను వచ్చేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా నర్సింగ్ రిలేటెడ్ ఏమన్నా వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.